ప్రేమించబడేవాడు దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడు దరిద్రుడిగా ఉండడు. దేవునికి స్నేహితుడు అప్పులవాళ్ళుగా ఉండడు. దేవునికి స్నేహితుడు వ్యాధిగ్రస్తుడిగా ఉండడు. దేవునికి స్నేహితుడు ఎలా బయలుదేరాడు? తన భార్యను తీసుకొని, లోతును తీసుకొని, కొంతమంది పని వాళ్ళను తీసుకొని బయలుదేరాడు. 13వ అధ్యాయానికి వచ్చేలోపు ఆస్తి, గొప్ప ఆస్తి, అతనికి ఆస్తి, అతనితో ఉన్నవానికి కూడా ఆస్తి చేరింది. అతనికి ఆస్తి, అతనితో ఉన్నవానికి కూడా ఆస్తి. అబ్రహాముకు ఆస్తి, అబ్రహాముని వెంబడించిన వారికి కూడా ఆస్తి దొరికింది. అబ్రహాము సమృద్ధితో వర్ధిల్లాడు, అబ్రహాముతో ఉన్నవానికి కూడా వర్ధిల్లాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుణ్ణి ప్రేమించితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇక్కడ ఏంటంటే, దేవుని చేత ప్రేమించబడాలి. ఏం చేయాలి? దేవుని చేత వచనం ఏం చెప్తుంది? దేవుని చేత ప్రేమించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేత ప్రేమించబడే అనుభవం అనేది చాలా గొప్పది. మీరు అనుకోవచ్చు, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడే కదా, అందుకే కదా ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకములో ఉన్న అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆమెన్. ఏంటంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆమెన్. యోహాను 3:16 మీరు ఒకవేళ మీరు చదివితే అక్కడ చెప్తాడు ఏంటంట, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. హీ లవ్ సో మచ్, ఎంతో ప్రేమిస్తున్నాడు. అంత గొప్పగా ప్రేమించే దేవుడు ఇక్కడ ఎందుకు ఈ మాటను చెప్తా ఉన్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటే అర్థం ఏంటంటే, నేను ప్రేమించుచున్నాను కాబట్టి నువ్వు గనుడవైతివి అంటే అర్థం ఏంటంటే, ఈ అబ్రహాము పైన దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని ఉన్నాడు. పిలిచిన వెంటనే వచ్చాడు అబ్రహాం. పిలిచిన వెంటనే ఆస్తి చూడలా, ఇల్లు చూడలా, అమ్మను చూడలా, నాన్న చూడలా, రిలేటివ్స్ని చూడలా, వెంటనే ఏం చేశాడు అబ్రహాము? చెప్పిన వెంటనే లోబడ్డాడు. చెప్పిన వెంటనే ఎవరు లోబడుతారో వాళ్ళకు తప్పకుండా ఆశీర్వాదం ఉంది. అబ్రహాం అక్కడ కొన్ని విషయాలు చేసి మాట విన్నాడు. ఏం చేశాడు? మాట విన్నాడు కాబట్టి గొప్ప జనంగా మారిపోయాడు. మనం ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. యేసయ్యను మనం సాక్షాత్ మనం చూసే ఒక అనుభవం లేదు కాబట్టి, సాక్షాత్ మనం చూడలేకపోతున్నాం కాబట్టి, యేసు ప్రభువారు నియమించిన సేవకుని మాట వినాలి. సేవకుడే మనకు ద్వారము, సేవకుని ద్వారానే మనకు ఆశీర్వాదము, సేవకుని ఆమె ద్వారానే మనకు సమస్తమైన దీవెనలు మనకు కలుగుతాయి. ప్రత్యక్షంగా మనం చూస్తున్న ఏంజెల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రత్యక్షంగా మనం చూస్తున్న దూతనే దేవుని యొక్క సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. 91వ కీర్తన 14వ వచనం చదవండి ఒకసారి. Psalms 91:14, 15 and 16. నేను గొప్ప చేసేదను. ఆమేన్. షో హిమ్ మై సాల్వేషన్. అక్కడ ఏమన్నాడంటే, మీరు గమనించాలి, ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను అక్కడ నేను డెలివర్ చేస్తాను అంటున్నాను, విడిపిస్తాను అనే ఒక మాటను మనం చూస్తే, యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, బికాస్ హీ హోల్డ్స్ ఫాస్ట్ టు మీ ఇన్ లవ్ ఐ విల్ డెలివర్ హిమ్. నేను అతన్ని విడిపిస్తాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని విడిపిస్తాను. మనం విడిపించబడాలంటే అర్థమేంటి? విడిపించబడాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించేదనని పెదవులతో చెప్పితే చాలదు, ఫుల్ ఆఫ్ హార్ట్ లవ్, ఆ యొక్క నేను ప్రేమిస్తాననేది హృదయపు లోతుల్లో నుండి రావాలి. మాట ఇచ్చి ఎగ్గొట్టేవాడు దేవుని సన్నిధిలోనే ఉండడు.
మాట ఇచ్చి తప్పిపోయేవానికి దేవునికి ఆశీర్వాదాలు ఉండనే ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? ప్రియులారా, మీరు గమనించాలి, దేవునికి మనం ఏ మాట ఇచ్చామో ఆ మాటను మనం నెరవేర్చాలి. ప్రేమించుట అనేటప్పుడు ఏంటనంటే దేవుడు చెప్తున్నాడు, నా మాటను వినడమే ప్రేమించుట.